అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 18 మధ్యలో ఇదే కూటమి ప్రభుత్వం ఆ రోజు కమర్షియల్ గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయితే అదే పీరియడ్లోనే 2-3 ఏళ్లలో కట్టి అదే 2018లోనే హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనపడతా ఉంది. కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే నాడు నేడు అనేది 19 తర్వాత 19 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు వైద్యం అందాలని చెప్పి, పేద ప్రజలకు విద్య అందాలని చెప్పి బడులు గాని ఆసుపత్రులు గాని బ్రహ్మాండంగా దానికోసం బడ్జెట్ పెట్టి చాలా అన్ని విధాలుగా ప్రజలకు సేవలు అందించినటువంటి ప్రభుత్వం చూస్తా ఉంటే ఈ రోజు ఇక్కడ జరిగినటువంటిది ఇంత 1,20,00,000 పెట్టి ఈ బిల్డింగ్ కడితే 4-5 సంవత్సరాలకే మరి కుప్పకూలుతా ఉందంటే ఆసుపత్రికి వచ్చి ఇక్కడికి ప్రాణాలు తీసుకోవడానికి రావాలన్నా గర్భిణీ స్త్రీలు గాని మరి మిగతా పేషెంట్లు గాని ఇక్కడ వచ్చి జాయిన్ అయి ఉంటే ఇక్కడ ప్రాణాన్ని రక్షించే డాక్టర్లకే ప్రాణాంతకం ఉంది. అంటే వాళ్ళు ఇవి ఎప్పుడు పడతాయో పెచ్చలు అనేది. ఎందుకంటే ఇంత ఘోరంగా నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఏ ఊర్లో కూడా చూడలేదు. ఇటువంటి పరిస్థితి దాపరించిందంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అండ్ మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి కూడా విషయం తెలియకపోవచ్చు. కాబట్టి ఆ విషయం ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా రికవరీ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే దీనిపైన ఒక కమిటీ వేసి ఎందుకు ఇట్లా అయిందనేది కూడా పర్యవేక్షించాలా, ఎందుకు జరిగిందనేది కూడా దీనిపైన ఒక కమిటీ వేసి సూపర్వైజింగ్ కమిటీ వేసి తీసుకుని తక్షణమే బిల్డింగ్ మరమ్మతులు చేసేంత వరకు కూడా, ఎందుకంటే పక్కన 70 సంవత్సరాల బిల్డింగ్ అంత బాగా కనపడతా ఉంటే 5 సంవత్సరాల్లో అనేది జనాలకు తెలియాల. కాబట్టి ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రజల భద్రత కోసం, మన దేశంలో పేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ పేదల భద్రత కోసము వైద్యము విద్య 2 అందించాలనే మరి ఆ సంకల్పము ఉండాలా నాయకుల్లో, ఆ సంకల్పం ప్రభుత్వంలో ఉండాలా. ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.